Hello friends, welcome back my channel. Friends, NCL Human Research Development Department ఇది Northern Coalfields Limited ఇది ఈ మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ సో కోల్ ఇండియా లిమిటెడ్ లో అండర్లో అయితే ఇది NCL అనేది ఉంది. ఇందులో అయితే చాలా పోస్టులు వచ్చాయి. చాలా అంటే ఆల్మోస్ట్ 1700 పైన పోస్టులు అయితే వచ్చాయి. ఇది అప్రెంటిస్ ట్రైనింగ్ జాబ్స్ ఇవి. సో ఈ పూర్తిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎవరు క్వాలిఫైడ్ అవుతారు ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ అనేది మీరు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. NCL నార్థరన్ కోయిల్ఫీల్డ్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ డిప్లొమా, గ్రాడ్యుయేట్, ట్రేడ్, అప్రెంటిస్ ట్రైనీస్ యాజ్ ఫర్ ద అప్రెంటిస్ యాక్ట్ డీటెయిల్స్. ఇది వెబ్సైట్ వచ్చేసి మనకి ఇది nclcil.in ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. మెయిన్ దీని ఎంపీలో అయితే ఉంది, ఇది సింగరులి ఎంపీ అక్కడైతే ఉంది. ఇక దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరు ఎలిజిబిలిటీ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం పోస్టులు ఎన్ని వచ్చాయి చూద్దాం. ఇక్కడ అప్రెంటిస్ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఎంగేజింగ్, బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్. ఇవి పోస్టులు వచ్చేసి ఒక్కొక్కటి 73, 77, 2 పోస్టులు 75. దీనికి మంత్లీ స్టైఫండ్ 9000 రూపాయలు అయితే ఇస్తారు. ఇది గ్రాడ్యుయేట్స్కి. ఇక డిప్లొమాలకు వచ్చేసి బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి 40 ఉన్నాయి. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ 125 ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్కి 136 ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 136 ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి 2 ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్కి 78 ఉన్నాయి. డిప్లొమా ఇన్ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్కి 80 ఉన్నాయి. దీనికి స్టైఫండ్ వచ్చేసి 8000 రూపాయలు అయితే ఇస్తారు. ఇక ఐటీఐ మీద ట్రేడ్ అప్రెంటిస్ అయితే ఉన్నాయి. ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఆటో, ఇవి పోస్టులు వచ్చేసి ఈ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 8050 రూపాయలు ఇస్తారు. అంటే సబ్జెక్టుని బట్టి ఉన్నాయి. ఇక్కడ టోటల్గా వచ్చేసి 1765 పోస్టులు అయితే ఉన్నాయి అప్రెంటిస్షిప్ ఇది. ఇక ఇందులో ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి కూడా డివైడ్ చేసి ఇచ్చారు. ఇక్కడ మనకి స్లాట్స్ రిజర్వ్డ్ ఫర్ డిఫరెంట్ క్యాస్ట్ కేటగిరీ అని ఇచ్చారు. ఇక్కడ గ్రాడ్యుయేట్స్కి అయితే ఎస్సీకి, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ ఇలా డివైడ్ చేసి ఇచ్చారు. ఈ చార్ట్ను మీరు చూసుకోవచ్చు. డిప్లొమాకి కూడా సేమ్, అలాగే ఐటీఐకి కూడా సేమ్. టోటల్గా 1765 అయితే ఉన్నాయి. ఇక ఈ యాజ్ పర్ రూల్స్ ప్రకారం అయితే మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ ఇది డీటెయిల్గా ఇక్కడ ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఇక్కడ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ నో హయ్యర్ క్వాలిఫికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్. అంటే వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ కన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఏదైతే అడుగుతున్నారో ఇప్పుడు గ్రాడ్యుయేట్కి ఉంది ఎగ్జాంపుల్, గ్రాడ్యుయేట్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నప్పుడు దీనికి సంబంధించిందే ఉండాలి. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ అనేది అవసరం లేదు. అలాగే డిప్లొమాకి కూడా సేమ్ ఏదైతే కావాలో అది ఇక్కడ ఇచ్చారు. ఇక సేమ్ ఐటీఐకి ఏదైతే ఉండాలో అది. ఐటీఐ అంటే జనరల్గా మనం 10+2 10+2 ఉంటుంది. అలాగే డిప్లొమాకి డిప్లొమా ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అడిగారు. డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఈ అయితే ఉండాలి. ఈ టేబుల్ అనేది మీరు చూసుకోవచ్చు. సో దీని లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు. ఇక ఏజ్ లిమిట్ ఇచ్చారు, 18 నుంచి 26 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. కట్ ఆఫ్ కూడా ఉంటుంది, అది 1/3/2025 ఆ డేట్ వరకు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు చూడండి. ఈ బోర్న్ ఆన్ ఆర్ ఇన్ బిట్వీన్ 2/3/1999 నుంచి 2/3/2007 మధ్యలో బర్త్ అయ్యి ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా 5 years, 3 years, 10 years అనేది ఏజ్ని బట్టి ఉంటుంది.
మీ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు ఇక్కడ 1/3/2025 వరకు అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇక అంటే ఎప్పుడు రిలీజ్ అయింది, ఇవన్నీ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇవన్నీ డేట్స్ అయితే ఇచ్చారు మనకి. సో ఇది ఇక సెలెక్షన్ మెథడ్ ఎలా ఉంటుందంటే అప్లై ఎనీ ఆఫ్ ది నోటిఫైడ్ పొజిషన్స్ ఓన్లీ, మల్టిపుల్ అప్లికేషన్ విల్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేచర్. అంటే ఎక్కువ అప్లై చేయకూడదు, మీరు ఒక్కదానికి అప్లై చేసుకోవాలి. ఎక్కువ చేస్తే మీరు డిస్క్వాలిఫికేషన్ చేస్తారు మిమ్మల్ని. సో ఇవన్నీ ఉంటాయి. తర్వాత మెథడాలజీ ఫర్ డ్రాయింగ్ మెరిట్ ఆఫ్ ది రెస్పెక్టివ్ డిసిప్లిన్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ట్రేడ్ హ్యాస్ బీన్ ఫర్నిష్డ్ బిలో. సో ఇక్కడ అన్ని ఇచ్చారు చూడు, మెరిట్ షెల్ బి డ్రా, మెరిట్లో వచ్చిన వాళ్ళకి తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఇక్కడ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అన్ని డీటెయిల్గా అయితే ఇచ్చారు. ఇక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇక రిక్రూట్మెంట్ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ NATS.education.government.in ఈ సైట్లోకి వెళ్ళి మనం ఫస్ట్ అయితే ఈ సైట్ను ఓపెన్ చేద్దాం. ఇది నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ సైట్ అది. అందులో ఫస్ట్ అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా చేసుకోవాలి. ఈ రెండు వాటిలో అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ విత్ NATS, NAPS ఈ రెండిట్లో చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్, ఎన్రోల్మెంట్ ఐడి అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఈ సైట్కి వచ్చి, ఏ సైటు, ఈ NCL/CIL సైట్కి వచ్చి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఇది apprenticeshipindia.gov.in సైట్ ఇది. సో ఇక్కడైతే మనం కంపల్సరీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ కంపల్సరీ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఎ క్యాండిడేట్. ఇక్కడ జస్ట్ మీరు ITI స్టూడెంట్ అయితే ITI అంటే ITI వాళ్ళు ఇందులో చేసుకోవాలి. ఇక్కడ ఎంటర్ యువర్ మొబైల్ నంబర్, ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్యాప్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే, సో వన్స్ మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ చేస్తారు. సో ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి ITI స్టూడెంట్స్కి. ఇందులో వచ్చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో వచ్చేసి ఇక్కడ ఈ స్టూడెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఫస్ట్ మీరు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇవన్నీ జస్ట్ మీరు ఎస్ అని ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత సింపుల్గా స్టూడెంట్ మొబైల్ నంబర్, నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మీకు OTP వస్తుంది. OTP వచ్చిన తర్వాత దాన్ని ఓకే చేస్తారు, మీకు ఒక ఐడి ఇస్తారు. సో ఇదేమో ITI స్టూడెంట్స్కి, ఇదేమో డిప్లొమా అండ్ డిగ్రీ వాళ్ళకి. ఈ రెండు అయిన తర్వాత మీరు మెయిన్ సైట్ వచ్చేసి మనది NCLI. సో ఈ సైట్లోకి రావాలి, NCL సైట్లోకి అయితే రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చూపిస్తాం మీకు. సో ఇది సైటు. మనం ఇప్పుడు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే చూసామో ఇది గ్రాడ్యుయేట్, డిప్లొమా, అలాగే ITI ట్రేడ్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు అప్లై ఆన్లైన్, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి 12th to 18th March ఈ టైం వరకు ఉంది. మనకి 18th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇక అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, సో అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మీకు హిందీ, ఇంగ్లీష్ రెండు ఉంటుంది. మీరు ఏది కంఫర్ట్ అయితే ఆ లాంగ్వేజ్ పెట్టుకోండి మీరు. సో ఇక్కడ ఇంగ్లీష్ అని పెట్టుకున్నాం మనం. అప్రెంటిస్ ట్రైనింగ్ పోర్టల్ అని వచ్చి ఎంప్లాయ్మెంట్ పోర్టల్. ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ డిప్లొమా, గ్రాడ్యుయేట్, ట్రేడ్, అప్రెంటిస్ ట్రైనింగ్, ఇది నోటిఫికేషన్ ఇది. సో దీన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇచ్చారు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇదంతా చదువుకున్న తర్వాత ప్రొసీడ్ పెట్టేస్తే మీరు, సో ఇలా వస్తుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ నేమ్, ఇక్కడ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఆధార్ నంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, నోటిఫికేషన్ రెఫరెన్స్ నెంబర్,
కేటగిరీ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనీ దేనికి మీరు ఏంటి గ్రాడ్యుయేటా, డిప్లొమానా, ఐటీఐనా, అలాగే అప్లైడ్ ఆపర్చునిటీస్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనీ. సో ఇక్కడ మీకు ఇవన్నీ చేస్తే ఇక్కడ హైలైట్ అవుతుంది. అలాగే విచ్ స్టేట్ నుంచి మీరు అప్లై చేస్తున్నారు ఇది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది డిస్టిక్, మీరు ఏ డిస్టిక్ నుంచి అప్లై చేస్తున్నారు. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేస్తారు, యాక్సెప్ట్ చేసి రిజిస్టర్ చేసేసుకుంటారు. ఇది ప్రాసెస్. సో ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటామో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాండిడేట్ మీటింగ్ ద అబౌవ్ ప్రెస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా షుడ్ విజిట్. అంటే ఇక్కడ మీరు మనం ఏదైతే మెయిన్ సైట్ చూసామో ఈ సైటు మీరు అక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత జనరల్ కండిషన్స్ ఇచ్చారు ఇక్కడ. సో నో టీఏడి అయితే ఇవ్వరు, అంటే ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు తర్వాత షార్ట్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూ పిలుస్తారు కాబట్టి నో టీఏడి అయితే ఇవ్వరు. ఇంకా మీరు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ ఫ్యూచర్ కరెస్పాండెన్స్ కోసం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, ఈ సైట్లో ఉంటాయని అంటున్నారు. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్కి అయితే తీసుకోరు, అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది కంప్లీట్గా డీటెయిల్స్. ఇన్ కేస్ క్యాండిడేట్ ఫేస్ ఎనీ డిఫికల్టీ వైల్ అప్లయింగ్ ట్రైనింగ్ ఏదైనా ఉంటే కూడా మీరు ఇక్కడ వీళ్ళని కాంటాక్ట్ చేసి కూడా మాట్లాడచ్చు. ఇక్కడ ఇచ్చారు మీకు. సో డీటెయిల్గా అన్నీ కూడా డీటెయిల్గా ఉన్నాయి. ఈ సైట్లో కూడా మనకి వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు మనం. సో ఇక్కడ కాంటాక్ట్, మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఆల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేశారు. సో డీటెయిల్గా అన్నీ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్లై చేసుకోగలరు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.